ఏదైతే కనుక నకిలీ పట్టాల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించింది, దారుణంగా ఉంది అంటూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటామంటూ కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఆరోగ్యం గురించి ఆయుష్ అంటే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారో వాళ్ళు కూడా ఏమీ లేదని చెప్పి వెనక్కి పంపించేయటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఒక విషయం చదువుతా సార్, వీడు ఇష్టం వచ్చినాడు బూతులు మాట్లాడి వాళ్ళేదో నటిస్తున్నాడు. పైపెచ్చి వాళ్ళ నాయకుడు కూడా చెప్పాడు, పెద్ద అందగాడు, అందం చూసి చంద్రబాబు నాయుడు ఈర్ష్య పడ్డాడని. గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 హాస్పిటల్లో చెక్ చేశారు, ఈయనకు ఏం లేదని చెప్పారు. సరే ఆయుష్ హాస్పిటల్ గవర్నమెంట్ ఏదో హైకోర్టు కావచ్చు ఎవరైనా కావచ్చు, కోర్టు వాళ్ళు ఇచ్చారు. ఆడపోయినా అదే పొజిషన్ కదా. ఏమండి, ఏం లేదు, కేవలం అతని పాపం అతను వెంటాడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెర మీద ఒకటి తెచ్చారు, వాళ్ళ ఆవిడ గల్లవరంలో నుంచుంటుందంట. నిలబడమనండి, ఎవరు కాదన్నారు? వాళ్ళ ఆవిడ కాబట్టి వాళ్ళ చెల్లిలో ఇంకోళ్ళు నిలబడమనండి. అంతేగాని తప్పు చేసిన వాడిని వెనక వేసుకొచ్చి మాట్లాడతాం వైసీపీ దిక్కుమాల నా కొడుకులకి అలవాటైపోయింది. అంటే ఇక్కడ ఒక విషయం, సరే వల్లభనేని వంశీ విషయం కాసేపు పక్కన పెడితే, కొడాలి నాని గతంలోనే 3 హోల్స్ బండి హార్ట్కి అంటూ ఆయన బయటకు వచ్చి పెళ్ళిళ్ళకి తిరిగేటప్పుడు ఎక్కడ కానరాని ఈ చెస్ట్ కేసే పట్టి సడన్గా మొన్న ఒక ఫోటోలో ఆయన బయటకు వచ్చి చెస్ట్ పట్టి వేసుకొని తిరగటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఇదంతా స్ట్రాటజీలో భాగమే అనుకోవచ్చు అంటారు. ఆ దౌర్భాగ్యం నా కొడుకు మొక్కవాళ్ళగా చూస్తున్నా సార్. మేము మొక్కవాళ్ళగా మాట్లాడతాం. ఇప్పుడు మేము కూడా ఇచ్చేసాం. నా కొడుకు పలానా హాస్పిటల్లో అని చెప్పానండి సార్, చెబుతున్నా సార్. నా కొడుకు నిజంగా పేషెంట్. అసలు వాడు మాట్లాడలేదండి. చంద్రబాబు నాయుడు అంతా, నా బొచ్చు అంతా, వాడు కొడుకు అంతా, పప్పు నా కొడుకు సార్. వాడమ్మ మేము కంట్రోల్ కాలేమండి. బూతులు వద్దని చెబుతున్నా, నేను చాలా క్లియర్గా చెబుతున్నా. అసలు వద్దు, నేను చాలా క్లియర్గా చెబుతున్నా. నేను ఒప్పుకోను దీనికి. వాళ్ళ దిక్కుమాల నాయకుడు పోయి రౌడీ షీట్లు పలకరిస్తాడా? ఏమంటే ఆడపిల్లలు 33 మంది ఆడపిల్లలు మాయమయ్యారు గవర్నమెంట్లో. నా కొడుకు కూడా ఈ మినిస్టర్లు కానీ ఎవరు మాట్లాడాల. ఇవాళ ఎవడో 3 రౌడీ షీట్లు రోడ్డు మీద పెట్టి కొట్టారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారా? సిగ్గు శరం ఉందండి ఆ పార్టీకి. అన్నం తింటారా, అసొత్తు తింటున్నారా? ఎస్సీ యువకుల్ని మైనార్టీ యువకుల్ని కొట్టారని మాట్లాడు. ఆ ముగ్గురు ఎస్సీ మైనార్టీ సార్. వాళ్ళ చేతిలో దెబ్బ ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతిలో దెబ్బతిన్న కానిస్టేబుల్ ఉన్నాడు. ఏమండి, ఒక్క విషయం చెబుతున్నా, అంకుశ సినిమాలో రామరెడ్డిని కొడితే జనం టప్పెట్లు కొట్టారు. ఇదిగా రౌడీ షీట్లు కొడితే ఇంకో రౌడీ షీటర్ బయట రాకుండా భయపడతాడు. ఇంకో రౌడీ షీటర్ బయట. అంతేగాని పోలీసు వాళ్ళని బ్లేమ్ చేసి మీరు వాడుకోవాలా? పోలీసు వాళ్ళే మీరు వాడుకోలేదా? ఇవాళ మేము వాడుకోవట్లా. వాళ్ళే పోలీసు వాళ్ళకే ఇబ్బంది అయిపోయి వాళ్ళు చేస్తున్నారు ఈ పనులన్నీ. వీళ్ళందరూ కంట్రోల్ చేయాలని. గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి తాగి ఆడపిల్లలు రేపు చేసే వాళ్ళని అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి పలకరిస్తేదండి దిక్కుమాలి చర్య. కాకపోతే ఇక్కడ దీంట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఎస్సీలకి మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య అదే తెనాలిలో. ఇది వాస్తవమే అనుకోవాలంటారా? సార్ ఒక్క విషయం, అదే తెనాల్లో అదే దళితులు నీకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుంటే చంద్రబాబు గవర్నమెంట్ ఆపింది. లేకపోతే గొడ్డలోడి తల్లేవాళ్ళు ఆ కొడకలారు, మిమ్మల్ని గొడ్డలోడి తల్లేవాళ్ళు అదే దళితులు, గొడ్డలోడి తల్లేవాళ్ళు ఉరికేవాళ్ళు ఆ కొడకలారా. ఏమండి, మీరే చూస్తున్నారు. ఇక ఆమె అయితే పాపం మన అందాల తార రజని, ఇక ఆమెను ఇక పాపం అంతా చెప్పకూడదు. సరే, ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళాడు, అది తీసేయండి, అది పరామర్శగా తీసేయండి. ఈ వెన్నుపోటు దినం అంటూ ఒక కార్యక్రమం చేశారు కదా, దాన్ని వెన్నుపోటు దినం పెట్టాడు. ఉన్నాడా? అది వెన్నుపోటు దినం అంటే ఏందో వీళ్ళకి తెలుసా? ఎవడికైనా ఈ నాయకుల్లో ఎవడికైనా వెన్నుపోటు దినం అంటే తెలుసా? వాళ్ళ నాయకుడు ఏం పెట్టాడు? వెన్నుపోటు దినం చేయండి అన్నాడు. ఆయన బెంగళూరు పోయి కూర్చున్నాడు. ఈ సన్నాసులకు ఏం తెలియదు.
పాపం ఆ బొత్స సత్యనారాయణ వయసు అయిపోయి పడిపోయాడు. ఇదొక ఇదొక డ్రామా అంతే. వాడు పడిపోవడం కాదండి, డ్రామా. పడిపోయిన వెంటనే లెగుతాడు ఎవడన్నా. వడదెబ్బ పాడి దెబ్బ షోయింగ్ అంతే. అమ్మడు రాంబాబు ఉన్నాడు, సిఐ గారి మీద ఎగబడ్డాడు. ఏమండి నిజంగా పోలీసు వాళ్ళు తలుచుకుంటే నా కొడుకులు 5 నిమిషాలే. మరి వాళ్ళు ఎందుకు పారిపోయాడు అమ్మటి? పారిపోయాడు మహా అయితే కేసు పెడతారు, అంతకు మించి ఏమైనా చేస్తారని అని అంటున్నాడు కదా. ఏడున్నాడు చెప్పమానండి. ఆ అమ్మడు రాంబాబుని నేను పలా చోట ఉన్నా, కేసు పెట్టి ఎత్తుకుపోతున్నాయి అని చెప్పానండి. ఇంకా ఆమె ఒకటే ఉంది పాపం. నిన్న కూడా ఒక అబ్బాయి పోస్ట్ పెట్టాడు, ఒక బర్రెను కొన్నాను అని. నగర బర్రె 2 పూలు పెట్టింది. ఆ పూలు కూడా పసుపు పూలే, ఆ పూలు కూడా పసుపు పూలే. సిగ్గు శరం ఉండాలి వీళ్ళకి. నిజంగా చెబుతున్నా సార్, వీళ్ళకి సిగ్గు శరం ఉండాలా అసలు. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిచి సంవత్సరం అవుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు అంటున్నారు కదా. అది వాస్తవమే అనుకోవాలంటారా సార్? ఒక్కటి సార్, 10 లక్షల కోట్లు అప్పు చేసావు, 4 లక్షల కోట్లు జనానికి పంచావు, 6 లక్షల కోట్లు ఏం చేసావు? ఖర్చులు ఉండవా అంటే ఇక జీతాలు కానీ ఏమీ ఉండవా? ఏందే ఖర్చులు? నువ్వు ఎప్పుడో కట్టుకుని ఇంటికి చుట్టూ ప్రాణి కడతానికి ఒక 100 కోట్లు, రోడ్డు వేస్తానికి ఒక 100 కోట్లు, నీ సొంత డబ్బులు వాడుకో. నీ సొంత డబ్బులు అయ్యావునా? ప్రజా సొమ్ము. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ప్రజలకి? 4 లక్షల కోట్లు పెట్టావు. 10 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు పోతే ఎంత? 6 లక్షల కోట్లు. ఇదే వద్దంట, మేము బూతులు వద్దా. నేను బూతులు అసలు నేను ఒప్పుకోనండి. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మరి వాళ్ళు చెబుతున్నట్టు అసలు రోజా కానీ ఈ యాంకర్ అన్నారు కదండి, ఎవడమ్మ సొమ్ము ఇదంతా అని. వీళ్ళమ్మ మొగుడు సొమ్మా? వీళ్ళమ్మ మొగుడు సొమ్మా? రోజా ఉంది సార్, అందరికీ తెలిసిందే. ప్రతిసారి చెబుతానే ఉన్నాం. 10 లక్షల కోట్లు అప్పులో ఉంది. ఇవాళ 30 కార్లు, బిల్డింగులు యాడ్ నుంచి వచ్చినాయండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కష్టపడి సంపాదించుకోండి. ఏంటంటే కష్టపడింది? ఏం కష్టపడతారు సినిమా యాక్టర్ అండి సార్? మినిస్టర్ ట్యాక్సులు కట్టినావా సార్? ఆమె మొత్తం డబ్బులకు ట్యాక్స్ కట్టిందా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏమిలే. ఆ జబర్దస్త్ యాక్టర్ని వాళ్ళని తీసుకొచ్చి ఆ తిరుపతి టికెట్లు అమ్ముకొని సంపాదిస్తుంది తప్పితే ఇవాళ చదువుతున్నా ఇవాళ ఏది చూపెట్టు. సరే ఇదంతా ఓకే అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చెమ్మాల్సిందే అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టే తెలుస్తుంది. అదే కొంచెం వచ్చిన వార్తా సమాహారం చూస్తే ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి సాక్షి పేపర్ అయిపోయింది సార్. సాక్షి పేపర్ అనేది బ్లేమ్ అయిపోయింది. ఎందుకంటే మొన్నటిదాకా ఆయన గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి సాక్షి పేపర్ చేత, వాలెటర్లు వీళ్ళందరి చేత డబ్బులు ఇచ్చి ఏదో కొనుక్కున్నాడు. అడ్వర్టైజ్మెంట్లన్నీ ఇచ్చాడు సాక్షి పేపరు. దీనికి ఇంకొక ఆమె మరి మా నటశిఖామణి, నట శిరోమణి ఎవరు, లక్ష్మీభారత గారు. ఇంకొక ఆమె దిగింది ఇప్పుడు రంగంలోకి. మళ్ళీ ఈ మధ్య ఏమైపోయిందో తెలియదు పాపం. సార్ చదువుతురా అండి, ఈ మధ్య దిగిందిగా, మాట్లాడుతుంది మొన్న నుంచి. సిగ్గు శరం ఉందా? నువ్వు నీ సొంత మొగుడికి విడాకులు ఇవ్వకుండా ఎన్టీ రామారావు గారిని నాశనం చేస్తానికి కొంతమంది నాయకుల ద్వారా వచ్చావు, నాశనం చేసావు. కానీ అదే నాశనం నుంచి పార్టీని కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేశారు? ఏమేమి సృష్టించింది? వాళ్ళ పిల్లలు పట్టించుకోలేదు, అల్లుళ్ళు పట్టించుకోలేదు, కూతుళ్ళు పట్టించుకోలేదు. నేనే దగ్గరుండి చూశానంటది. ఏందండి దగ్గరుండి చూసేది? లారీలు పట్టు చీరలు ఏం సార్, ఇష్టం వచ్చిన డబ్బులు నొక్కేయటం. అసలు ఎన్టీ రామారావు గారికి పెద్ద ఆయన రూపాయి తినటం అంటే ఏందో తెలీదు. ఓ 10 మంది వస్తే ఒక 2 టీలే గవర్నమెంట్ లెక్కండి, 8 టీ ఎన్టీ రామారావు గారి జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేవాళ్ళు. అందరికీ తెలుసు ఆ విషయం. ఈ దిక్కుమాలింది వచ్చింది, నాశనం అయిపోయింది. ఇవాళ ఇక ఏం దొరకరా జగన్మోహన్ రెడ్డికి, ఇక వదలటానికి కూడా. నగర బర్రె అయిపోయింది,
రజనీ గారు అయిపోయింది, ఇక ఏమో దింపారు, ఏదేదో మాట్లాడిద్ది. సిగ్గు శరం శివు నెత్తురు ఏమన్నా వీళ్ళ ముఖానికి, వైసీపీ పార్టీ ముఖానికి ఉందా? ఇవాళ ఏదో అంటున్నారు, ఏది 3 రౌడీషన్ ఏమంటే రాజధాని నారీమణుల్ని నడు రోడ్డు మీద బూటు కాళ్ళతో తడినప్పుడు ఏమైంది? అప్పుడు అది వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా చేశారన్నారు కదా. అంటే దాంట్లో మన విశాల్ గున్ని గారు కూడా ఉన్నారు కదా ఆ రోజు. మరి ఆ రోజు వాళ్ళ విధి నిర్వహణ అంటున్నారు కదా. మరి అది విధి నిర్వహణ కాదు, అది కేవలం గవర్నమెంట్ మాకు ఉందని మదం. ఇవాళ విధి నిర్వహణ గంజాయి దాగి వాళ్ళు సార్, మీకు వీడియోలు కూడా ఉన్నాయి, కొట్లోళ్ళ మీద పెట్టి కొడతాం, వసూలు చేయటం, ఇవన్నీ అందరూ వీడియోలతో సహా ఉన్నాయి సార్. కానీ మీరు సిగ్గు చేరం లేకుండా ఒక ముఖ్యమంత్రి ఒక రౌడీ షీటర్ పలకరిస్తాం సార్. మరి రౌడీ షీటర్ పైపెచ్చు మర్చిపోయా, ఈ తెలుగుగల మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, మంగళగిరిని తీసుకొచ్చి తెనాల్లో కొట్టారంట. మంగళగిరి రోడ్ని తెనాల్లో కొడితే నువ్వు తెనాలు ఎందుకు పోయావు? మంగళగిరే పోవాలిగా. సంఘటన జరిగింది తెనాలి సార్, అతను ఇల్లాడా మంగళగిరి అన్నారు, అయితా నగరు. అవును, మంగళగిరి అని ఎటు చెబుతా? మరి ఆయన మంగళగిరి వ్యక్తిని తీసుకొచ్చారని చెబుతున్నారు కదా. అదిగా సార్, అయితా నగర్ ఎందుకు పోయావు నువ్వు? అయితా నగర్లోనే కదా జరిగింది, అయితా నగర్లో కాదు, నడు రోడ్డు మీద జరిగింది, అయితా నగర్లో కాదు. వాళ్ళ ఇల్లు అయితా నగర్లో ఎట్టుంది? ఏమో మంగళగిరి అద్దెకెళ్ళారేమో, ఎవరికి తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న అట్లెట్టున్నారు సార్? మీరు ఈ టెరగేసి రావకండి. వాళ్ళ అమ్మ నాన్న అయితా నగర్లో ఎక్కడున్నారు? అంటే సంఘటన జరిగింది మంగళగిరి తెనాలి కాబట్టి తెనాలి వెళ్ళారేమోనండి. దానికి కూడా చెబుతున్నా, అసలు ఒక రౌడీ షీటర్ని ఏ మాజీ సీఎం అయినా పలకరిస్తాడా పోయి? ఎక్కడన్నా మన చరిత్రలో చదివా? ఒక్కడు సార్. ఎట్టుందంటే మీ ఎమ్మెల్సీ ఒక ఆయన ఒక దళితుడిని చంపి ఇంటికి పార్సల్ చేసినప్పుడు ఆ రోజు ఏడిపోయింది నీకు? ఈ బుద్ధి ఆడిపోయింది. ఒక దళిత డాక్టర్ సుధాకర్ రావు గారిని మాస్క్ అడిగిన పాపానికి ఆయన పిచ్చోటి చేసి గొడ్డలు ఒడదీసి నడు రోడ్డు మీద మీ గవర్నమెంట్ పోలీసుల్లో కొట్టినప్పుడు మీ బుద్ధి ఆడిపోయింది. ఇవాళ ఎవడో రౌడీ షీటర్ వాడి మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి? అన్ని కేసులు ఉన్నాయి. రౌడీ సుధాకర్ గారి మీద కేసులు లేవు. ఏమండి, మీ ఎమ్మెల్సీ గాడి డ్రైవర్ మీద కేసులు లేవు. వాళ్ళని చంపినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు? ఒక్కటే సార్, నీకు లండన్ మందులు అందట్లేదు, ఇక నీకు అధికారం లేదు కాబట్టి లండన్ మందులు అందట్లేదు. లండన్ మందులు అందకపోయేవాడికి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతా పిచ్చి రకంగా తిరుగుతున్నావు.